హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు కాకరకాయ పచ్చిపులుసు చేస్తున్నాను. ముందు పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, పోపు పెట్టుకోవాలి. ఆవాలు ఏగుతున్నాయి. ఆవాలు ఏగిపోయినాయి. ఆనియన్స్ వేస్తున్నాను. రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను, వేస్తున్నాను. ఆనియన్ కొంచెం రెడ్గా వచ్చింది కదా, బ్రౌన్గా. ఇప్పుడు కాకరకాయలు పొడవుగా కట్ చేసుకున్నాను. ఆయిల్లో బాగా వాడిపోవాలన్నమాట. కాకరకాయ, ఆనియన్ అన్నీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, వాడింది కదా, కొంచెం వాడితే చాలు. టమాటా, కాకరకాయ వాడిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకోవాలి. ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకొని ఉన్నాను. కొంచెం ఎంత పెద్ద ఉసిరికాయ అంత నానబెట్టుకున్నాను అనమాట పచ్చిపులుసుకి. అది బాగా నానింది, అది పిసికి పోస్తాను. పసుపు వేసాను, చింతపండు గుజ్జు పోసేసాను, పసుపు వేసాను, కారం వేస్తున్నాను. మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి కారం. ఉప్పు కూడా వేసేసాను అనమాట. నేను 3 స్పూన్లు వేసాను కారము. బాగా ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో పచ్చిపులుసు. మాది ఈరోజు సండే స్పెషల్ రాగి సంగటి పచ్చిపులుసు, కాకరకాయ పచ్చిపులుసు. ఓకే అండి, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము కాకరకాయ పచ్చిపులుసు. ఓకే, బాయ్.